తిరుమల లడ్డూ ఈ పేరు వినగానే మనలో చాలామందికి కలిగే భావన భక్తి, పవిత్రత. కోట్లాది మందికి అది కేవలమొక ప్రసాదం కాదు, శ్రీవారి ఆశీర్వాదం. కాని అదే ప్రసాదం తయారీలో వాడే నెయ్యిపోయి నీలినీడలు కమ్ముకున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక దర్యాప్తు మనందరి నమ్మకాన్ని కదిలించే కొన్ని కఠిన నిజాలను బయటపెట్టింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తేల్చిన ఈ నెయ్యి కుంభకోణం కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటగా ఈ అంకె చూద్దాం. 250 కోట్లు, అక్షరాల 250 కోట్లు. దర్యాప్తులో తేలిందేంటంటే ఇది ఈ భారీ మోసం యొక్క అంచనా విలువ. అంటే ఆలోచించండి, ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం పక్కదారి పట్టిందంటే ఈ కుంభకోణం వేళ్లు ఎంత లోతుకు పాతుకుపోయాయో. సరే, మరి ఆ 250 కోట్ల కుంభకోణం ఎలా జరిగింది? దానికి సమాధానం ఈ సంఖ్యలో ఉంది: 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి. అవును, సరిగ్గానే విన్నారు. ఏకంగా 5 ఏళ్లపాటు ఇంత భారీ పరిమాణంలో కల్తీ నెయ్యి తిరుమల వంటశాలలోకి వెళ్ళిందన్నమాట. లక్షలాది లడ్డూలలో భాగమైంది. ఈ దర్యాప్తు నివేదికలోని ఈ ఒక్క వాక్యం చాలు ఈ వ్యవహారం ఎంత తీవ్రమైందో చెప్పడానికి. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన మోసం కాదు. ఇది భక్తుల విశ్వాసంతో, వాళ్ల మనోభావాలతో ముడిపడి ఉన్న చాలా సున్నితమైన అంశం. ఆ పవిత్రతకే మచ్చ తెచ్చిన ఉదంతమిది. సరే, ఇప్పుడు ఈ కథనంలోకి మరింత లోతుగా వెళ్దాం. 2026 ఆరంభంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఎస్ఐటి సమర్పించిన ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా అసలేం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అయితే ఈ కుంభకోణం వెనుక అసలు మెకానిజమేంటి? ఇన్ని సంవత్సరాల పాటు ఇంత పెద్ద ఎత్తున మోసం ఎలా చేయగలిగారు? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదేదో రాత్రికి రాత్రి జరిగింది కాదు. 2019లో మొదలై ఏకంగా 5 ఏళ్లపాటు నిరాటంకంగా కొనసాగిన ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. అన్నింటికన్నా షాకింగ్ విషయమేంటంటే 2022లోనే నెయ్యి క్వాలిటీపై వార్నింగ్స్ వచ్చినా వాటిని ఎవ్వరూ పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. మరి ఇంతకీ ఆ నెయ్యిలో ఏం కలిపారు? దేశంలోనే పేరున్న ల్యాబ్లైన ఎన్డీడీబీ, సిఏఎల్ఎఫ్, సిఎఫ్టీఆర్ఐ చేసిన టెస్టుల్లో ఏం తేలిందంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా చాలా చౌకగా దొరికే పామాయిల్, సోయాబీన్ నూనె, పత్తిగింజల నూనె ఇలా రకరకాల నూనెలను కలిపినట్లు కన్ఫామైంది. ఈ వ్యవహారంలో మరో కాంట్రవర్సీ కూడా ఉంది. అసలా నెయ్యిలో జంతుకొవ్వు ఉందా లేదా అనే దానిపై 2 రకాల వాదనలు వినిపించాయి. ఒకవైపు డిప్యూటీ సీఎం ఏమో జంతుకొవ్వు ఆనవాళ్లున్నాయని ప్రకటించారు. మరోవైపు ఎస్ఐటి ఫైనల్ రిపోర్ట్ మాత్రం ప్రధానంగా వనస్పతి నూనెలు, కెమికల్స్ గురించే చెప్పింది. ఈ తెగ వల్ల కేసు మరింత కాంప్లికేట్ అయ్యింది. రైట్, ఇంత పక్కాగా ఈ మోసాన్ని నడిపింది ఎవరు? వాళ్లు ఎలా పనిచేశారు? ఆ నెట్వర్క్ లోపలికి వెళ్ళి ఇప్పుడు చూద్దాం. సిఐటి దర్యాప్తు మొత్తం ఒకే ఒక్క పేరు చుట్టూ తిరిగింది. అదే భోలేబాబా ఆర్గానిక్ డైరీ. ఈ కల్తీ సింథటిక్ నెయ్యి సరఫరా వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఈ కంపెనీయేనని దర్యాప్తులో తేల్చారు. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గమనించాలి. వాళ్లు సప్లై చేసింది కేవలం కల్తీ నెయ్యి కాదు, అది సింథటిక్ నెయ్యి. అంటే అసలు పాలు లేదా వెన్నతో సంబంధం లేకుండా కేవలం కెమికల్స్తో తయారుచేసిన ఒక ఫేక్ ప్రాడక్ట్. కొన్ని రకాల ల్యాబ్ టెస్ట్లను కూడా ఇది ఈజీగా దాటేసేలా దీన్ని తయారుచేశారు. ఈ నెట్వర్క్ చాలా స్మార్ట్గా పనిచేసింది. తమ అసలు ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు పేపర్ మీద మాత్రమే ఉండే డొల్ల కంపెనీల పేరుతో టెండర్లు వేసేవాళ్లు. ప్రభుత్వ రూల్స్ను పక్కనపెట్టి అడ్డదారుల్లో కాంట్రాక్టులు సంపాదించేవాళ్లు. సరే, ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. నేరస్తులు మోసం చేశారు, ఓకే. కాని 5 ఏళ్లపాటు ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే దాన్ని చూసుకోవాల్సిన సిస్టమ్ ఏం చేస్తోంది? ఎక్కడ ఫెయిలైంది? సిట్ రిపోర్ట్ కేవలం సప్లయర్స్నే కాదు, టీటీడీ అడ్మినిస్ట్రేషన్లోని లోపాలను కూడా క్లియర్గా చెప్పింది. అధికారుల ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తన, పర్యవేక్షణలో జరిగిన పెద్ద ఫెయిల్యూర్ వల్లే ఈ మోసానికి ఛాన్స్ దొరికిందని స్పష్టం చేసింది. ఈ మోసానికి డోర్స్ ఎలా ఓపెన్ అయ్యాయో చెప్పడానికి ఈ స్లైడ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 2020లో టెండర్ రూల్స్ను బాగా మార్చేశారు. కంపెనీకి ఉండాల్సిన మినిమం టర్నోవర్ను, ఎక్స్పీరియన్స్ను తగ్గించడంతో అసలు క్వాలిఫికేషన్ లేని కంపెనీలు కూడా పోటీపడి కాంట్రాక్టులు దక్కించుకోవడానికి దారి ఏర్పడింది. ఇది సిస్టమ్ ఫెయిల్యూర్కు పీక్ స్టేజ్ అనుకోవచ్చు. 2022లోనే కొన్ని టెస్టు రిపోర్ట్లు నెయ్యిలో కల్తీ ఉందని హెచ్చరించాయి. కానీ ఆ రిపోర్ట్లను సీనియర్ అధికారులు కావాలనే పట్టించుకోలేదని, అణిచివేశారని సీరియస్ ఆరోపణలున్నాయి. ఒకవేళ అప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే ఈ స్కామ్ ఇంత దూరం వచ్చుండేదే కాదు.
ఇంత పెద్ద కుంభకోణం బయటపడ్డాక ఇప్పుడు పరిస్థితేంటి? బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారా? ఆ అకౌంటబిలిటీ వైపు పడుతున్న అడుగులేంటో చూద్దాం. ఎస్ఐటి తన ఛార్జ్షీట్లో మొత్తం 36 మంది పేర్లను చేర్చింది. ఈ కుంభకోణంలో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సంబంధమున్న వాళ్లను గుర్తించి వాళ్లపై అభియోగాలు మోపింది. ఈ నిందితుల లిస్టు చూస్తే ఇందులో కల్తీ నెయ్యి సప్లై చేసిన భోలేబాబా, ఏఆర్ డైరీల ప్రమోటర్లతో పాటు అప్పటి టీటీడీ టాప్ ఆఫీసర్స్, ఫినాన్షియల్ అడ్వైజర్స్ కూడా ఉన్నారు. అంటే తప్పు చేసిన వాళ్లతో పాటు దాన్ని ఆపడంలో ఫెయిల్ అయిన వాళ్లను కూడా బాధ్యులను చేస్తున్నారన్నమాట. ఇక లీగల్ ప్రాసెస్ కూడా ముందుకు సాగుతుంది. ఫిబ్రవరి 2026 నాటికి ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ మీద కూడా ఫోకస్ పెట్టారు. పరిపాలనలో ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇంత నష్టం జరిగింది అనే ఫైనల్ అకౌంటబిలిటీని తేల్చడానికి ప్రభుత్వం స్పెషల్గా ఒక వన్-మ్యాన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ చాలా కీలకంగా కాబోతోంది. చివరగా ఈ మొత్తం వ్యవహారం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. మనం ఎంతో నమ్మకం పెట్టుకున్న సంస్థలే ఇలా ఫెయిల్ అయినప్పుడు వాటిపై మనం కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించాలి? ఇది కేవలం తిరుమల లడ్డూకు సంబంధించిన సమస్య కాదు, మన సిస్టమ్స్ అన్నింటినీ ఆలోచింపచేయాల్సిన ఒక సీరియస్ ప్రశ్న.